కొద్దిసేపటికి ముందు ఎగిరిపడ్డ నిప్పురవ్వకే భయపడిపోయాడు. ఇప్పుడు ఇంత భయంకర దావానలాన్ని మింగేశాడా? కృష్ణుడు మళ్ళీ పొరపాటు చేసేశాడు. ఎలాంటి లీలా చెయ్యొద్దని నచ్చజెప్పాను. నీ సమస్య ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యను అన్నా? ఎప్పుడు తనని నా కన్నయ్యగా చూడ్డానికి ప్రయత్నించినా నాకు స్వామి కనిపిస్తున్నారు. ఎలా ఎలా నాకు నేను సర్ది చెప్పుకోను? అమ్మా అగ్నితో ఆడుకోవద్దని చెప్పావు నువ్వు, నాకు బాగా గుర్తుంది. కానీ అగ్ని వ్యాప్తిస్తుంది. నేను ఏదో ఒకటి చేయాల్సిందే కదమ్మా. ఎందుకు స్వామి? ఎందుకు ఒక తల్లి నుంచి మమకారాన్ని ఎందుకు విడదీస్తున్నారు? నేను తప్పకుండా మీ భక్తురాల్నే. దాంతోపాటు మీకు తల్లిగా కూడా ఉండాలనుకుంటున్నాను. తల్లిగా గారం చెయ్యాలనుకుంటున్నాను. నచ్చ చెప్పాలనుంది, మందలించాలని ఉంది. మరి మందలించమ్మా, తగిలించమ్మా, 4 దండించు. ఎలా కన్నా? నిన్ను చూడగానే నాకు నా భగవంతుడే కనిపిస్తున్నాడు. నా మనసులో నీ పట్ల భక్తి భావం ఉత్పన్నమవుతోంది. అమ్మా అలా అస్సలు చెయ్యొద్దు. చూడు, నేను అదే కన్నయ్యను. నువ్వు లాలిపాడి పడుకోబెట్టిన దానివి. నీ చేతులతో వెన్న తినిపించే అదే కృష్ణయ్యను. నేను అదే కన్నయ్యనమ్మా. తప్పులు చేసేవాడిని, నీతో దండన అనుభవించేవాడిని. ఆ దండన ఎలాంటిదో కూడా తెలుసు. అమ్మా ఒక్కసారి నా వైపు చూడమ్మా. నేను అదే కన్నయ్యని. నీ తోకలాగా బృందావనం మొత్తం తిరిగేవాడిని. నడవడం, మాట్లాడడం అన్నీ నువ్వే నేర్పించావు కదమ్మా. నా నిజమేంటో తెలియకముందు నన్ను నీ కన్నయ్యలాగే ప్రవర్తించేదానివి. ఇప్పుడు నా నిజం తెలిసాక కూడా నీ కన్నయ్యను నీ కొడుకులాగే చూడమ్మా. ఎందుకంటే నేను అలాగే ఉన్నాను కదా, నీ కన్నయ్యను. ఎంతలా ప్రేమిస్తున్నావా నన్ను? నీలో నేను భగవానుడి రూపాన్ని చూసినప్పుడు నేను భయపడిపోతున్నాను కన్నా. ఎందుకంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమోనని. ఎటైనా వెళ్ళినా కూడా ఎప్పుడూ నీ హృదయంలోనే ఉంటాను కదా. అదే కదా నా అసలైన నివాసం.
కన్నా త్వరగా పద, ఇంటికెళ్ళి ఊడ్చి శుభ్రం చేసుకోవాలి. ఏమైంది? వీళ్ళందరూ ఆగిపోయారేంటి? ఎందుకు జరిగింది ఇదంతా? నిన్నే కదా ఈ స్థలం అందం గురించి మాట్లాడుకున్నా, కానీ ఇవాళ మిగిలింది కేవలం నిప్పురవ్వలు, భస్మలం కుప్పలు, వినాశ దృశ్యాలు. ఎందుకు విచారిస్తున్నావు వదినా? ఎవరైతే ఈ వనాన్ని మనల్ని దహించుకుపోకుండా కాపాడాడో తనే పచ్చగా మార్చేస్తాడు. నందరాజా, ఈ సమయంలో ఇంటికి వెళ్ళడం మంచిదేనా? మార్గం మొత్తం కాలిపోయింది. ఈ అగ్ని యొక్క వేడి పసిపిల్లాడి కాళ్ళకు తగిలితే అప్పుడు? ఆలోచించాల్సిన పని లేదు నాన్న. మనందరం గార్గ మహర్షుల ఆశ్రమానికి వెళ్ళొచ్చు. అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అది ఇక్కడి నుంచి పెద్ద దూరం కూడా లేదు. నాకు తెలిసి మనమందరం గార్గ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం మంచిది. అక్కడికి వెళ్ళి కొద్ది కాలం వారికి సేవ చేసుకుందాం. ఈ అగ్ని శాంతించిన వెంటనే బృందావనం వెళ్ళడానికి మార్గం సురక్షితంగా మారినప్పుడు మనం అందరం తిరిగి వెళ్ళిపోదాం. మంచి ఆలోచన. అవును, ఆ గార్గ మహర్షుల వారేనా ఎవరైతే నాకు నామకరణం చేశారో? ఇవాల్టి నుంచి లోకమంతా కూడా నిన్ను పిలిచే పేరు అదేమిటంటే కృష్ణ. ప్రణామాలు రిషివర్య. రిషివర్య, మీ ఆరోగ్యం బానే ఉంది కదా? మహర్షిని సంభాళించు కృష్ణ, లేదంటే నీకు సాష్టాంగ ప్రణామం చేసేస్తారు చూసుకో. అప్పుడు చిన్నమ్మకు నువ్వు భగవానుడివన్న జ్ఞాపకం మళ్ళీ వచ్చేస్తుంది. భక్తులకు భగవంతుడి దర్శనం లభిస్తుంది, కానీ నాకు సాక్షాత్తు భగవంతుడే దొరికాడు. ఈ సమయంలో నేను మీ భగవానుణ్ణి కాదు,
మీకు శిష్యుణ్ణి ఋషివర్య. గుర్తుంచుకోండి, భగవంతుడు తన భక్తుడింటికి రాలేదు. ఇవాళ ఒక పుత్రుడు తన తల్లితో కలిసి ఒక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. చూడండి వాణ్ణి హృదయానికి ఎలా హత్తుకుంటున్నాడో, ఏదో చాలా బాగా తెలిసిన వాళ్ళగా. తెలుసు కదమ్మా, నాన్న వీరి గురించి ఎన్నిసార్లు చెప్పారు, ఎలా నా నామకరణం చేశారు. అందుకే వీరు నాకంత విశేషమైన వారు. యశోద తన కన్నయ్య స్వయంగా శ్రీమన్నారాయణ అవతారం అని మర్చిపోవడం మంచిదే. మీరందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. మీరు మీ ఇష్టప్రకారం వచ్చారు, కానీ నా ఇష్టప్రకారం మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళాలి. మీతో సమయం గడపాలని వచ్చాం మహర్షి. అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు కదా. చూస్తుంటే కృష్ణుడి బుర్రలో ఏదో పథకం ఉన్నట్లుంది. మళ్ళీ ఏదైనా లీల చేయడం లేదు కదా? ఏం జరిగింది కృష్ణ? మీ అన్నకి కూడా చెప్పవా? దేని గురించన్నా? విచిత్రంగా అడుగుతున్నావు. ఏదైనా విశేష పథకం తయారు చేస్తున్నావా? నేను ఎలాంటి విశేషణ పథకాలు ఎప్పుడూ ఆలోచన చెయ్యను. జరగాల్సింది దానంతటా అదే జరిగిపోతుంది. అయినా అన్నా, పథకం ఎందుకు ఆలోచించాలి? ఇవాళ విశేషం ఏమీ లేదు కదా. అంటే నా జన్మదినం కూడా తనకు విశేషమైనది కాదన్నమాట. లేదా గుర్తు లేదా ఇవాళ నా జన్మదినమని? ఏంటి కృష్ణ, నువ్వు దూరంగా వేసేసావు. ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలి. బలరామా, అక్కడెందుకు నిలబడ్డావు? వెళ్ళి బిల్లం కూడా తీసుకొద్దాం పదా. అరే రా. ఇప్పుడు ఇది నా వంతు. కాదు కాదు, ఇప్పుడు నా వంతు. ఏమైందన్నా? ఏం చూస్తున్నావు? ఇక్కడెవరో ఉన్నట్లుగా అనిపించింది. వనం కదా అన్నా, ఏవో జీవ జంతువులు ఉంటూనే ఉంటాయి. అది వదిలే, ఇప్పుడు నీ వంతు. కొట్టండి మొత్తం బలంతో బళ్ళగోడు. అవునవును, బలరాముణ్ణి ఆడివ్వండి. ఇప్పుడే కదా వచ్చింది.
కదా నా అన్న వకాసురుణ్ణి హత్య చేసినవాడు. ఇక ఆ బాలురందరూ ఎంతో ఆనందంగా చూస్తూ నిలబడ్డారు. ప్రశంసించారు కదా ఆ మాయావిని. నా అక్క పూతన చేతుల్లో తప్పించుకున్నావు. కానీ ఇప్పుడు నా కోపంతో, నాలో ఉన్న ప్రతీకారాగ్నితో ఇప్పుడు ఇక బాలుడు తప్పించుకోలేడు. ఆ విష్ణు అవతారుడు కూడా. ఇక మరవద్దు కూడా. మహారాజు గారు చెప్పింది. నువ్వు ఎదురుపడి ఆ మాయావితో పోరాడకూడదు. ఆ బాలుడు చాలా తెలివిగలవాడు. అయినా వాళ్ళు బాలురే కదా. వాడు చిన్నారి బాలుడు, నన్నేం చేయగలడు? ఏమాత్రం ఎదుర్కోలేడు మహాశక్తిశాలి అగాసురుడు. ఇక మరవద్దు కూడా. మహారాజు గారు చెప్పింది. నువ్వు ఎదురుపడి ఆ మాయావితో పోరాడకూడదు. ఆ బాలుడు చాలా తెలివిగలవాడు. అయినా వాళ్ళు బాలురే కదా. వాడు చిన్నారి బాలుడు, నన్నేం చేయగలడు? ఏమాత్రం ఎదుర్కోలేడు మహాశక్తిశాలి అగాసురుడు. మీ అమ్మ ఏమేం ఆలోచిస్తుందో నాకు తెలీదు. వివాహ సమయంలో ఒకరికొకరం వాగ్దానం చేసుకున్నాం. ఎప్పుడు ఒకరితో ఒకరం ఏది దాచిపెట్టకూడదని. కానీ ఇన్ని సంవత్సరాలుగా నీ దివ్యత్వం గురించి తన దగ్గర నేను దాచాను. కన్నయ్య, నువ్వే కదా చెప్పింది నీ నిజాన్ని మీ అమ్మకు చెప్పొద్దని. మరి నువ్వు ఆ నిజాన్ని తనకి ఎందుకు చెప్పావు? అన్న మనసులో కూడా ఇదే సందేహం ఉంది నాన్న. తనకు కూడా నేనిదే చెప్పాను. అది అమ్మకు ఏదో ఒకరోజు నా రహస్యం తెలిసిపోవాల్సిందే కదా. వేరే ఇంకెవరితోనో తెలిసిందంటే తనకి ఇంకెక్కువగా బాధ కలిగేది. అందుకే నాకు ఇదే మంచిదనిపించింది. నా నిజం నేనే చెప్తే మంచిదని అనిపించింది. అయినా అమ్మ దగ్గర దాచి ఉంచడం సరికాదనిపించింది నాన్న. ఇన్ని ఏళ్లుగా అమ్మ దగ్గర ఏది దాచిపెట్టినా అప్పుడు నా హృదయం కూడా బాధపడేది. నేను అర్థం చేసుకోగలను కన్నయ్య. ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. ఏంటేం లేదు? మీకు తెలుసా, రాత్రి నుంచి ఈ పిల్లలందరూ ఆకలితో ఉన్నారు. ఇటివ్వండి. కన్నయ్య పద. చూస్తుంటే అంతా బాగానే ఉంది. ఏం బాగుంది? చాలా కష్టంగా ఉంది. అయినా నాకు నేను నచ్చ చెప్పుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. కన్నయ్య, నా స్వామి శ్రీహరి అవతారమని. అరే ఆగు! నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా? లోకంలో అందరికీ నువ్వు గొప్పవాడవైతే కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు కొడుకువే. అర్థమైందా? రైటు, వచ్చి కాస్త తిను. రా.
ఇదిగో తిను. ఉమ్, ముందు నువ్వు తినమ్మా. ముందు నువ్వు తిను. చెప్పాను కదా నీకు, ఇప్పుడు కూడా నువ్వు నాకన్నేవే. రాత్రి నుంచి నువ్వేమీ తినలేదు, అందుకే ఇక మాట్లాడకుండా తిను. ఏదో అమ్మకి నిజం తెలిసిపోయింది కదా, ఇంకేమీ అనదని మాత్రం అనుకోవద్దు. నీకు అమ్మని నేను. గట్టిగా మందలిస్తాను కూడా, అవసరమైనప్పుడు మందలిస్తాను, దండిస్తాను కూడా. అయినా మాట వినకపోయావనుకో, అప్పుడు చెప్తాను నీ పని. గుర్తుంది కదా నీకు? అటు చూడు, ఆ రోల్ అక్కడుంది. నీ మందలింపు, దండన, ఈ శిక్షలన్నీ కూడా పూల కన్నా అధికంగా తీయగా ఉంటాయి. అమ్మా, చిన్న అనుమతి కావాలి. మళ్ళీ వనానికి వెళ్ళాలా? మళ్ళీ ఏదైనా లీల చేయాల్సి ఉందా ఏంటి? అది చాలే చాలే, అతిగా సాకులు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సరే వెళ్ళు, కాని వనం లోపలి దాకా వెళ్ళకూడదు, అర్థమైందా? పదండి, అనుమతి లభించింది. అన్నా, నువ్వు రావా ఆడుకోవడానికి? లేదు, మీరు వెళ్ళండి, నేను మొక్క నాటాలి. కానీ ఎందుకనన్నా? ఎందుకంటే అమ్మ చెప్పింది ఇవాళనా. మొక్కలు నాటితే ఫలితం లభిస్తుందని. కానీ నాన్న పళ్ళు తెచ్చారు, ఈ మొక్కలాపు. అంత త్వరగా ఫలాలు రావు కదా కృష్ణ, కనీసం 1 సంవత్సరం అయినా ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే 1 సంవత్సరం తర్వాత ఇదే చెట్టు కింద కూర్చొని ఫలాలు తిందాం. ఇవాల్టి విశేషమైన రోజుని గుర్తుంచుకోండి సకులారా. నువ్వేం గుర్తుంచుకుంటావు? మీ అన్న జన్మదినం మర్చిపోయిన వాడివి. అది సరే, ఇవాల్టి రోజుకు ఇంకో విశేషం కూడా ఉంది. ఇవాళ అమ్మకు నచ్చజెప్పాల్సిన అవసరం కూడా రాలేదు. అడగకుండానే వనానికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చేసింది. ఇక పదండి. బలరామా, ఎక్కడున్నావు నువ్వు? సరే, నీకు ఇది తెలుసా? గర్గ మహర్షి నా విన్నపాన్ని అంగీకరించారు. నీ జన్మదిన విశేషమైన రోజున నీకోసం ప్రత్యేక పూజలు చేస్తారాయన. ఎవరికీ గుర్తులేనప్పుడు అది విశేషమైన రోజెలా అవుతుంది? ఏమైంది? ఎవ్వరు శుభాకాంక్షలు చెప్పలేదా? సకులందరూ మర్చిపోయినా పర్వాలేదు, కానీ చిన్న తమ్ముడే మర్చిపోయాడమ్మా. ఏంటి? ఇదెలా సాధ్యం అసలు? అదే నేను కూడా ఆలోచిస్తున్నదమ్మా. లోకంలో ప్రతి చిన్న విషయం గురించి ఆలోచించేవాడు, అలాంటిది తన అన్న జన్మదినం ఎలా మర్చిపోయాడసలు? వినండి వినండి, మీరందరూ అన్నకు తెలియకుండా ఎంతో మంచి పని చేశారు. తన పుట్టినరోజు మనకు గుర్తులేనట్లు మనందరం ఇప్పుడు తన కోసం ఏదైనా వెతకాలి. మనందరి తరపు నుండి ఒక మంచి బహుమతి. మరి గోవులను ఎవరు చూసుకుంటారు? ఇంకెవరు? నువ్వు. గోమాతలైతే పర్వాలేదు, కానీ ఈ లేగదూడలు నా వశం కాదు. వీటిని కృష్ణుడే చూసుకోవాలి. సరే, అలాగే. మీరందరూ వెళ్ళండి, వెళ్ళి ఏదైనా ప్రత్యేకమైనది తీసుకురండి. వెళ్ళిపోయారా అందరూ?
వీళ్ళందరూ లేని సమయంలో ఆ అఘాసురుడి అభిమానం అణిచేస్తాను. వీడి వలలో నన్ను ఇరికించాలనుకుంటున్నాడా? వీడి మిత్రులను మృత్యువు వలలో నేను ఇరికిస్తాను చూడండి. వీడు రక్షించమని నన్ను భిక్షం అడగాలి. ఏం తీసుకెళ్దాం బలరాముడికి? ఏదైతే చాలా విశేషమైనదో. ఈ ఫలం తనకి చాలా ఇష్టం కదా. ఇది రాయా రత్నమా? ఏం తీసుకెళ్దాం బలరాముడికి? ఏదైతే చాలా విశేషమైనదో. ఈ ఫలం తనకి చాలా ఇష్టం కదా. ఇది రాయా రత్నమా? అటు చూడండి, కొండ చిలువ. ఆందోళన పడకు వసంత. ఈ మధ్య గుహలు ఇలాగే ఉంటున్నాయి. కొండ చిలువ అయితే ఈ విధంగా నోరు తెరిచి ఉంటుందా ఏంటి? కాకపోతే ఏంటి, అయినా ఒక్క విషయం ఉంది. ఇవాల్టి వరకు ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు. అద్భుతం. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎవరికి తెలుసు, బలరాముడి కోసం ఏదైనా అద్భుతంగా లభిస్తుందేమో. ఈ గుహ బయట నుంచే ఇంత అందంగా కనిపిస్తుంది. దాని లోపల ఏదో ఒకటి అందమైనది లభిస్తుంది. ఒకవేళ అది నిజంగానే కొండ చిలువ అయితేనో? కృష్ణుడున్నాడు కదా, కాపాడి బయటకు తీసుకొస్తాడు. స్వయంగా బకాసుడి కడుపులోంచి బయటకు వచ్చినట్టు. ఇది నిజమైనది. ఇప్పుడే కళ్ళు తెరిచింది. అరే వసంత, నీకు ప్రతిసారి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని వదిలి మనం లోపలికి వెళ్దాం. పదండి పదండి. అరే, నన్ను ఒక్కనే వదిలి ఎటు వెళ్తున్నారు? చాలాసేపు అయింది. నన్ను ఒంటరిగా చూసి కూడా అఘాసురుడు దాడి చెయ్యలేదేంటి? వీడు ఎదురు పథకం వేసేశాడు. నన్ను ఎదిరించకుండా నా సకులందరినీ ఆహారం చేసుకున్నాడు. వాడి మిత్రులందరినీ ఆహారంగా చేసుకున్నాను. ఇక ఆ విష్ణు అవతారుడు వీళ్ళని కాపాడడానికి వచ్చి తీరాల్సిందే. అప్పుడు నేను వాడి ప్రాణాలు తీసి నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. గోమాతలు, మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను నా సకులను కాపాడడానికి వెళ్ళాలి.
చాలా మంచి సువాసన వస్తోంది. ఎవరి కోసం వండుతున్నావు? కన్నయ్య ఇంకా పిల్లల కోసం. వాళ్ళింతవరకు రాలేదు. ఆకలి వేస్తుంటుంది కదా, అందుకే నేను వెళ్తున్నాను. యశోద, ఇంత పెద్ద విషయం నీ దగ్గర దాచాను. అందుకే నీకు నా మీద కోపంగా ఉంది కదా? లేదు, మీ స్థానంలో నేనున్నా కూడా ఇలాగే చేసేదాన్ని. అయినా భగవానుడి కోరిక కంటే గొప్పది ఇంకేముంటుంది? ఇక నేను వెళ్ళాలి. ఈ పిల్లలందరూ రాత్రి నుంచి కేవలం పళ్ళే తిన్నారు. కృష్ణ, ధ్వని మారుమోగిపోతుంది. ఇది గుహే. పదండి, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ పిల్లలు నా కార్యాన్ని సులభం చేశారు. స్వయంగా శ్రీకృష్ణుని నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎటెళ్ళిపోయారు? వీళ్ళందరూ కనిపించడమే లేదు. వీడిక్కడెందుకు నిలబడిపోయాడు? లోపలికి రా బాలక. దాంతో నిన్ను నీ మిత్రులను కలిపి ఒకేసారి జీర్ణం చేసుకుంటాను. ఇక నేనే ఏదో ఒకటి చెయ్యాలి. కృష్ణ, 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 వసంత, కృష్ణ. ఆందోళన పడకండి, నేను వచ్చేసాను మిత్రులారా. నా సకులందరినీ మాయ చేసి నువ్వు చాలా పెద్ద పాపం చేశావు అగసురా. ఇక నిన్ను దండించడం ఖాయం. ఏంటిది? నాకేమవుతోంది? ఇది కూడా మాయా? నారాయణ నారాయణ. నేను ఎన్నో పాపాలు చేశాను ప్రభు. అయినా స్వయంగా మీరే నాకు ముక్తిని ప్రసాదించారు. ఇలాంటి అదృష్టం నాకెందుకు లభించింది స్వామి? ఇది జరగవలసిందే అగాసురా. ఇదేగా విధి యొక్క విధానం. పూర్వజన్మలో నువ్వు రాక్షసుడైన శంఖసూనుడి పుత్రుడివి, యువకుడివి, చాలా బలవంతుడివి, కామదేవుడికి సమానంగా ఆకర్షణ ఉన్న కారణంగా
చాలా గర్వంతో ఉండేవాడివి. ఒకరోజు చాలా జ్ఞానులు, బలశాలి ఋషి అదే నదిలో స్నానం చేస్తున్నారు. ఏ స్వచ్ఛమైన జలంలో నువ్వు కూడా స్నానం చేసి నువ్వు నీ తేజాన్ని ఇంకా అధికం చేసుకోవడానికి వచ్చావు. ఏంటిది నేను చూస్తున్నది? ఎవరైనా ఇంత వక్రంగా ఉంటారా? ఓ కురూప వృద్ధుడా, ఇదే క్షణం నా దృష్టికి దూరంగా వెళ్ళు. ఏదో భయంకర శాపంలాగా పొరపాటున నీ దేహం ఛాయ నా సుందర రూపానికి అంటుకోగలదు. పారిపో ముందు ఇక్కడి నుంచి. అహంకారంతో నువ్వు అక్షాసుర మహర్షిని హేళన చేశావు. వారికి నీ వ్యవహారం పట్ల చాలా కోపం వచ్చింది. అందుకే నీకో గుణపాఠం నేర్పించడానికి ఆయన నిన్ను శపించేశాడు. నీకు నీ అహంకారానికి పశ్చాత్తాపం కలిగించకపోతే ఈ ఋషి తపోబలం వ్యర్థం. నిన్ను నేను శపిస్తున్నాను మూర్ఖుడా. నువ్వు ఇదే క్షణం బ్రహ్మాండంలోనే అతి కురూప సర్పాన్ని వైపోవుగాక. అహంకారంతో నువ్వు అక్షాసుర మహర్షిని హేళన చేశావు. వారికి నీ వ్యవహారం పట్ల చాలా కోపం వచ్చింది. అందుకే నీకో గుణపాఠం నేర్పించడానికి ఆయన నిన్ను శపించేశాడు. నీకు నీ అహంకారానికి పశ్చాత్తాపం కలిగించకపోతే ఈ ఋషి తపోబలం వ్యర్థం. నిన్ను నేను శపిస్తున్నాను మూర్ఖుడా. నువ్వు ఇదే క్షణం బ్రహ్మాండంలోనే అతి కురూప సర్పాన్ని వైపోవుగాక. ఇదేంటి నాకు ఇలా ఎందుకు జరుగుతుంది? నా శరీరం క్షమించండి ఋషివర్య, క్షమించండి నన్ను. నా వల్ల చాలా పెద్ద పాపం జరిగింది. నేను మూర్ఖుడిని, అజ్ఞానిని కూడా ఋషివర్య. కానీ ఇప్పుడు నా తప్పు తెలిసి వచ్చింది ఋషివర్య. పాశ్చాత్తాప అగ్నిలో కాలిపోతున్నాను స్వామి. మీరు కరుణామయులు, దయగలవారు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి ఋషివర్య. నేను నిన్ను క్షమించేశాను అగాసురా. కానీ నేను కోరుకున్న నా శాపాన్ని వెనక్కి తీసుకోలేను. కానీ నీకో వరాన్ని మాత్రం ప్రసాదించగలను. నీకు శరీరం నుంచి, శాపం నుంచి స్వయంగా శ్రీ మహావిష్ణువు వల్లే ముక్తి జరుగుతుంది. ఇవాళ నేను ఋషివర్యుల వరాన్ని పూర్తి చేశాను. నువ్వు శాపం చక్రం నుంచి విముక్తి పొందావు. ఇక లేవండి అందరూ. కృష్ణ, మేం చనిపోవాల్సింది కదా కృష్ణ.
నాకైతే ఊపిరి తీసుకోవడానికి ఎంత కష్టంగా ఉండిందో. నాకైతే మన జీవితాలు ఇక్కడే అంతమైపోతాయి అనిపించింది. కానీ కృష్ణ, నువ్వెలా మమ్మల్ని రక్షించావు? అవును కృష్ణ, నువ్వు మమ్మల్ని ఎలా కాపాడగలిగావు? అద్భుతమైన ఔషధాలతో. తెలుసు కదా నేనెంత గొప్ప వైద్యుడినో. నేను మీ అందరికీ ముందే చెప్పాను కదా, కృష్ణుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడ్డం దేనికి? ఇలాగే స్వామి లీలలు చూసే అవకాశం లభిస్తూ ఉండాలి.